కర్నూలు జిల్లాలో ఈరోజు 2 కార్లు జరిగిన యాక్సిడెంట్లో 5గురు మృతి చెందడం చాలా బాధాకరం. దీని ద్వారా మళ్ళీ ఒక చర్చకు తెరదీయాలి. అసలు కార్లు గుద్దుకోగానే అంత నుజ్జు ఎందుకు అవుతున్నాయి? వాటికి సేఫ్టీ సిస్టము నిజంగా పరీక్షించిస్తున్నారా, లేదంటే మామూలుగా అన్ని రకాలుగా జరిగినట్టు జరిపేసి ఇస్తున్నారా అర్థం కావటం లేదు. ముఖ్యంగా మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం డైలీ ఒక 10-15 బండ్లు మేము సర్వీస్ చేస్తాం. ఈ మారుతి స్విఫ్ట్ డిజైర్ వెనకాల కానీ ముందు కానీ ఒకప్పుడు మేము చిన్నప్పుడు మా కార్లు ఆపరేట్ చేసేటప్పుడు కళాయి రేక్తో మంచి హార్డ్గా ఉండేది మెటీరియల్. ఆ కళాయి రేక్తో టింకరింగ్ చేసేటోళ్ళు, బాడీ చాలా స్ట్రాంగ్ ఉండేది. కళాయి రేక్తో టింకరింగ్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉంటుందని అప్పట్లో టింకరింగ్ చేసే చిన్న వాళ్ళు కూడా కళాయి రేక్తోనే చేసేటోళ్ళు. మరి ఇప్పుడున్న వెహికల్ ఇన్ని లక్షలు పెట్టి కష్టపడుకుంటుంటే ఒక చిన్న గుద్దుడికే తుక్కు అయిపోతుంటే వీళ్ళ సేఫ్టీ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి, వీళ్ళ సేఫ్టీ ఎంత బాగున్నాయి, వీళ్ళ సేఫ్టీని ఎంతవరకు నమ్మచ్చు అనేది ఆ కంపెనీలు పోయిన ప్రాణాలు వాళ్ళ తల్లిదండ్రులకి, పోయిన ప్రాణాలు ఒక రిలేషన్స్, పోయిన ప్రాణాలకి బదిలిచి తీరాలి. మరి ఏఆర్ఐ కానీ, ఐక్యాట్ కానీ, విఆర్డిఈ కానీ ఇవన్నీ ఈ సేఫ్టీ నామ్స్ ఎలా చెక్ చేస్తున్నా ఏంటో ఒకసారి పరిశీలించుకొని ఒత్తిడితో కాకుండా నిర్ణయం తీసుకొని వెహికల్స్ యొక్క క్వాలిటీని పెంచవలసిందిగా కోరుతున్నాను. చాలా దారుణం. చిన్న వాటికి తుక్కు అయిపోతున్నాయి బండ్లు, చిన్న వాటికి. అరే చిన్నగా వెనక కొంచెం రివర్స్ చిన్న గోడ గుద్దుకుంటే వెనక మొత్తం నుజ్జు అయిపోతున్నాయి బండ్లు. అట్లాంటి బండ్లలో ప్రయాణిస్తే మనుషులు ఏమవుతారు, ప్రాణాలు పోకుండా ఏమవుతుంది? ఈ పాపం ఎవరిది? దీనిని ఎవరు పట్టించుకుంటారు? దీన్ని కాపాడే నాయకుడు ఎవడు? దీన్ని పట్టించుకునే నాదుడు ఎవడు? జై హింద్.